echo of his call. கர்த்தருக்குள் பிரியமான என் அன்பு சகோதர சகோதரிகளே, ప్రభు నందు ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவ நாமத்தில் உங்களை அன்புடன் வாழ்த்துகிறேன். ప్రభువైన యేసుక్రీస్తు నామం నందున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. நம்முடைய அழைப்பின் எதிரொலி ஊழியத்திற்கு ஒரு அழகான அச்சு எந்திரத்தை கொடுத்து ஒரு பிரிண்டிங் பிரஸ் கொடுத்திருக்கிறார். ప్రభువు మన ఎకో ఆఫీస్ కాల్ పరిచర్యకు ఒక మంచి గాస్పెల్ ప్రింటింగ్ ప్రెస్ ని ప్రసాదించారు. அதிலே தான் உலகத்தின் பல தேசங்களில் உள்ள மொழிகளில் உள்ள புத்தகங்களையும் நம்முடைய பத்திரிகைகளையும் அச்சிட்டு இலவசமாய் அனுப்புகிறோம். దాని మూలంగానే మన లోక అంతర్జాతీయంగా మన పుస్తకాలని, మన ట్రాక్ట్స్ అన్ని ప్రింట్ చేసి మనం ఇక్కడి నుంచి పంపిస్తున్నాము. நாங்கள் உங்கள் ஜெபங்களை எதிர்பார்க்கிறோம். మేము మీ ప్రార్థనలను ఎదురు చూస్తున్నాము. நாங்கள் உங்களை வாழ்த்துகிறோம். మేము మిమ్మల్ని అందరినీ మీకందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం. எரேமியா தீர்க்கதரிசன புத்தகம் 29ஆம் அதிகாரம் 12ஆம் வசனம் விதமாக சொல்கிறது. எரேమియా గ్రంథం 28వ అధికారం 12వ వచనం ఇలా సెలవిస్తుంది. நீங்கள் கூடி வந்து என்னை தொழுது கொண்டு என்னை நோக்கி விண்ணப்பம் பண்ணுகிறவீர்கள், நான் உங்களுக்கு செவி கொடுப்பேன். మీరు నాకు మొర్ర పెట్టుదేరేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును అని రాయబడి ఉన్నది. நாம் ஆராதிக்கிற தேவன் நம்முடைய ஜெபங்களுக்கு பதில் கொடுக்கிறவர். మనం ఆరాధించే ప్రభు మన ప్రార్థనలకు బదులిచ్చే దేవుడు. நம்முடைய ஜெபங்களுக்கு செவி கொடுக்கிறவர். మన ప్రార్థనలకి చెవియొగ్గి వినే దేవుడు. நாம் ஏறெடுக்கிற ஒவ்வொரு சின்ன சின்ன ஜெபங்களுக்கும் அவர் பதிலளிக்கிற தேவன். మనం ఆయన దగ్గర మొరపెట్టే ఒక్కొక్క చిన్న చిన్న ప్రార్థనకి ఆయన బదులిస్తాడు. இந்த விஷயத்தில் ஆண்டவருக்கு ஒரு எதிர்பார்ப்பு நம்மிடத்தில் இருக்கிறது. ఈ విషయంలో ప్రభు మన దగ్గర ఒక ఆయన మన దగ్గర ఒకటి ఎదురు చూస్తున్నాడు. அவர் நம்முடைய ஜெபங்களுக்கு பதில் கொடுக்க ஆயத்தமாக இருக்கிறார். ఆయన మన ప్రార్థనలకి బదులిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. நம்முடைய கஷ்டமான வார்த்தைகளையும் கூக்குரலையும் கேட்டு அவற்றுக்கு பதில் கொடுத்து செயல் வடிவம் கொடுக்க விரும்புகிறார். మన ప్రార్థనలకి బదులిచ్చి దానికి ఒక ముఖ్యమైన దానికి ప్రణాళికను పెట్టుకొని ఉన్నాడు మన ప్రభు. நம்முடைய விருப்பங்களுக்கு செயல் வடிவம் கொடுக்க அவர் விரும்புகிறார். మనం ఏం ఆశిస్తున్నామో దానికి సమకూర్చునే దానికి ఆయన ఒక ప్లాన్ పెట్టుకొని ఉన్నాడు. அதற்கு ஒரு எளிதான வழியை ஆண்டவர் சொல்லி கொடுத்திருக்கிறார். దానికి ఒక సులువైన దారిని కూడా ఆయన మనకి నేర్పించాడు. நீங்கள் கூடி வர வேண்டும், మీరందరూ కలిసి నా దగ్గర రావాలి. அதாவது தேவனுடைய பிள்ளைகள் கூடி வர வேண்டும். అలాగంటే దేవ జనులు వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి రావాలి. தனி ஜெபம் தேவை, విడిగా ప్రార్థన చేయడం కావాలి. కుటుంబ జపం தேவை, కుటుంబంగా కలిసి ప్రార్థన చేయడం కూడా. కూட்டு జపం தேவை, మనందరూ కలిసి ప్రార్థన చేయడం కూడా కావాలి. எல்லா நேரங்களிலும் ஜெபம் தேவை, అన్ని సమయాల్లో కూడా ప్రార్థన చేయాలి. ஆனால் அதோடு கூட நாம் ஜனங்கள் விசுவாச மக்கள் சேர்ந்து ஜெபிக்க நாம் நேரம் கொடுக்க வேண்டும். దీంతో పాటు మన విశ్వాస జనులు అందరూ కలిసి ఆయన యొద్దకు వచ్చి మనం కలిసి ఆయన దగ్గర మొరపెట్టాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. దేవ மக்கள் கூடி வர வேண்டும். ప్రభువు జనులు, దేవ జనులు అందరూ కలిసి రావాలి. அவரை உண்மையாய் தொழுது கொள்ள வேண்டும். ఆయన నిజంగా ఆరాధించి ఆయనని ప్రార్థించాలి. இந்த நாட்களில் ஜனங்கள் கூடி வருகிறார்கள். ఈ రోజుల్లో ప్రభు జనులు కలిసి వస్తున్నారు గాని ఆరాధిக்கிறார்கள், ఆరాధన చేస్తున్నారు, స్తుతి செலுத்துகிறார்கள், వాళ్ళందరూ స్తుతిస్తున్నారు. ஆனால் ஆண்டவரை தொழுது கொள்கிறதில்லை. కానీ ఆయనని ఇంకా ఆరాధించడం లేదు. இந்த செய்தியை கேட்கிற நீங்கள் ஆண்டவரை தொழுது கொள்ள கற்றுக்கொள்ள வேண்டும். ఈ నా మాట వినేవాళ్ళు ప్రభువుని ఆరాధించాలి మనసుతో. கிறிஸ்தவர் அல்லாத மார்க்கத்தில் உள்ள மக்கள் அவர்கள் தெய்வங்களை தொழுது கொள்கிற முறைகளை பாருங்கள். ఆయన ప్రార్థన చేసే విధాలను మిగతా జనుల నుంచి, క్రైస్తవులు కాని జనుల దగ్గర నుంచి చూడండి. அவர்கள் எவ்வளவு பயபக்தியாய் தொழுது கொள்கிறார்கள். వాళ్ళందరూ వాళ్ళ ప్రభువుకి ఎంత భయభక్తితో వాళ్ళు ఉన్నారని మీరు చూస్తున్నారా? எத்தனை வழிமுறைகளை கடைபிடிக்கிறார்கள். వాళ్ళ భయభక్తుల్ని చూపించడానికి ఎన్ని దారులు వాళ్ళు చేస్తున్నారని మీరు చూస్తున్నారు. ஆனால் கிறிஸ்தவ மக்கள் அப்படி செய்கிறதில்லை. కానీ క్రైస్తవులు అలా చేయటం లేదు. தேவ மக்கள் தேவனை தொழுது கொள்ள வேண்டும். ప్రభువు జనులు ఆయనని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. முழு மனதோடு தொழுது கொள்ள வேண்டும். ఆయన మనస్ఫూర్తిగా ఆయనని ఆరాధించి
ఆయన మీద భయభక్తి కలిగి ఉండాలి. இதை தேவனுடைய சபை என்று சொல்கிறோம். దాన్ని దేవుని సంఘం అని అంటున్నాం. మనం சபை கூடி வருதலை நாம் விட்டுவிடக் கூடாது. సంఘం కలిసి రావడాన్ని మనం వదలకూడదని చెప్తున్నాడు. ஞாயிற்றுக்கிழமைகளிலே மாத்திரமல்ல, ఆదివారాల మటుకు కాదు, வார நாட்களிலேயும் உங்கள் ஆலயத்தில் நடக்கிற சகல கூட்டு ஜெபங்களிலும் கலந்து கொள்ள வேண்டும் என்பது ஆண்டவருடைய திட்டம். ఆ వారంలో ఉన్న అన్ని రోజులు మీ సంఘంలో ఏ ఏ ప్రార్థనలు మీరు కలిసి చేస్తున్నారో అన్నిట్లో మీరు పాల్గొనాలని ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. தம்முடைய மக்கள் கூடி வர வேண்டும், తన జనులు అందరూ కలిసి రావాలి, ஆண்டவரை தொழுது கொள்ள வேண்டும், మీరు ఆయనని మొరపెట్టాలి. ఆయన దగ్గర இந்த விஷயத்தை கர்த்தர் மிக முக்கியத்துவப்படுத்துகிறார். దానన్నిటికీ ప్రభు చాలా ముఖ్యత్వాన్ని ప్రసాదిస్తున్నారు. நீங்கள் கூடி வருவீர்கள், మీరందరూ కలిసి என்னை தொழுது கொள்வீர்கள், ఆయన దగ్గర మొరపెట్టి என்னை నోకి విన్నపం பண்ணுவீர்கள், ఆయనను చూసి ప్రార్థన చేసి நான் உங்களுக்கு செவி கொடுப்பேன். అప్పుడు నేను మిమ్మల్ని ఆలకిస్తాను. இந்த செய்தியை கேட்கிற தேவ மகனே, నేను ఎక్కడి నుంచి నా మాట వింటున్నా, தேவ மகளே, మీరు మనుషులు ఎవరైనా ఉండొచ్చు, நீங்கள் உங்கள் தேவாலயத்துக்கு செல்வது உண்டா? మీరు మీ సంఘానికి వెళ్తున్నారా? சரியான நேரத்திற்கு போவது உண்டா? సరి అయిన సమయానికి మీ సంఘానికి వెళ్తున్నారా? பயபக்தியோடு கூட உங்கள் ஆண்டவரை தொழுவது உண்டா? మీరు భయభక్తితో మీ దేవుణ్ణి మొరపెడుతున్నారా? நீங்கள் பயபக்தியோடு கூடி சேர்ந்து ஜெபிக்கும் போது தேவன் உங்களுக்கு பதில் அளிப்பார். మీరు భయభక్తితో అందరూ కలిసి ఆయనను చూసి మొరపెట్టినప్పుడు మిమ్మల్ని తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. நான் உங்களுக்காக ஜெபிக்கிறேன். నేను మీకోసం ప్రార్థన చేస్తాను. நேசபிதாவே, உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు నాయన. இந்த ஜெபத்தில் கலந்து கொள்கிற எல்லா மக்களும் உம்முடைய ஆலயங்களுக்கு போக வேண்டும் என்று நீர் எதிர்பார்க்கிறீர். ఈ నాతో కలిసి ఏకీభవించే దైవజనులందరూ మీ దేవాలయానికి రావాలని మీరు ఎదురు చూస్తున్నారు. இவருடைய ஜெபங்களுக்கு நீர் பதில் கொடுக்க விரும்புகிறீர் என்பதை நாங்கள் அறிவித்திருக்கிறோம். వీళ్ళ ప్రార్థనలకు మీరు బదులు ఇవ్వాలని ఆశపడుతున్నారని మాకు అర్థమైంది. இவர்கள் தங்கள் ஆலயத்தை கனம் பண்ணுகிறார்களா என்பது எங்களுக்கு தெரியாது. కానీ వారు వాళ్ళ దేవాలయానికి ఇవ్వవలసిన ఘనతను ఇస్తున్నారా అన్నది మాకు తెలియదు. தேவாலயத்தில் நடக்கிற எல்லா ஆராதனைகளிலும் கலந்து கொள்கிறார்களா என்பது எங்களுக்கு தெரியாது. వారు దేవాలయంలో జరిగే ఒక్కొక్క ఆరాధనలో వాళ్ళు కలుసుకుంటున్నారా, పాల్గొంటున్నారా అని మాకు తెలియదు. தங்கள் தேவாலயங்களை கனம் பண்ண அந்த மக்களுக்கு வேண்டிய கிருபைகளை கொடுப்பீராக. వాళ్ళ దేవాలయానికి ఇవ్వవలసిన ఘనతను ఇచ్చేదానికి ఈ మనుషుల నాతో కలిసి ప్రార్థించే దేవజనులకు మీరు కృపనివ్వండి తండ్రి. தேவ சமூகத்திலே கூடி வந்து మీరు మీ సన్నిధిలో చేరి కలిసి వచ్చి ஒரு மனதோடு உம்மை தொழுது கொள்ளும் போது, ఏక మనసుతో మిమ్మల్ని మొరపెట్టి உம்மை நோக்கி ஜெபிக்கும் போது, మిమ్మల్ని చూసి ప్రార్థించినప్పుడు நீர் அற்புதம் செய்கிறீர். మీరు తప్పకుండా అద్భుతాలు చేసే ప్రభు. இந்த காலை வேளையில் இந்த மக்கள் இந்த கிருபைகளை கொடுப்பீராக. ఇలాంటి ఈ ప్రొద్దుట వేళ ఇలాంటి కృపని వీళ్ళకి ఇవ్వండి తండ్రి. இவர்கள் தங்கள் சபையோடு கூட உள்ள ஐக்கியத்தை உறுதிப்படுத்திக் கொள்வார்களாக. వాళ్ళ సంఘాల్లో ఉన్న ఐక్యతని పెంచండి నాయన. அதன் மூலமாக அவர்களுக்கு நன்மை உண்டாவதாக. దాని మూలంగా వాళ్ళకి మంచి జరగని తండ్రి. இதுவரையிலும் அதை செய்யாதவர்கள் இன்று முதல் செய்யட்டும். ఇంత దాకా వాళ్ళు చేయకపోతే ఈ రోజు నుంచి చేయడం మొదలు పెట్టండి నాయన. நன்மை பெற்றுக்கொள்ளட்டும், మంచిని వాళ్ళు ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ளட்டும். ఆశీర్వాదాలు పొందని இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామం నందున వేడుక. ஆனந்தமே பரமானந்தமே இயேசு அண்ணலை அண்டினோர் கானந்தமே, ஆனந்தமே பரமானந்தமே இயேசு, ஆனந்தமே பரமானந்தமே இயேசு அண்ணலை அண்டினோர் கானந்தமே.